అందరికీ నమస్కారం. మన జీవితంలో కోర్టు తీర్పుల పాత్ర ఎంత ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? మన హక్కుల దగ్గర్నుంచి మన భద్రత వరకు ప్రతి విషయాన్ని ఈ తీర్పులు నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు మనం దేశవ్యాప్తంగా వచ్చిన కొన్ని కీలకమైన తీర్పులని, అవి మనకు నేర్పుతున్న పాఠాలని కొంచెం వివరంగా పరిశీలిద్దాం. ఈ మాటలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ప్రాణంలాంటివి. ఎందుకంటే మనం చూడబోయే చాలా కేసుల్లో న్యాయం ఆలస్యమవ్వడం వల్ల ఎంత నష్టం జరుగుతోందో, మరి దాన్ని సరిదిద్దడానికి కోర్టులెలా ప్రయత్నిస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే దేశవ్యాప్తంగా వచ్చిన 10 ముఖ్యమైన తీర్పులని చూద్దాం. అండ్ కేవలం తీర్పులు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న అసలు పాఠమేంటో కూడా తెలుసుకుందాం. సరే, ఇంక మొదలుపెడదామా? మన మొదటి సెక్షన్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ. మన హక్కులకి, మన గౌరవానికి న్యాయ వ్యవస్థ ఎలా అండగా నిలుస్తుందో కొన్ని కేసుల ద్వారా చూద్దాం. మొట్టమొదటి కేసుతోనే స్టార్ట్ చేద్దాం. ఉద్యోగంలో సమానావకాశాలు. ఇది వినడానికి బాగుంటుంది, కాని ఆచరణలో ఇది ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కుని సుప్రీంకోర్టు ఎలా కాపాడిందో ఈ తీర్పులో చూడొచ్చు. ఇక్కడ గమనించండి, సుప్రీంకోర్టు ఊరికే ఒక తీర్పిచ్చి వదిలేయలేదు. 4 నెలల టైం లిమిట్ కూడా పెట్టింది. దృష్టిలోపం ఉన్నవాళ్లకు కూడా న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పింది. దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటంటే, నిజమైన న్యాయం అంటే ఏంటి? కేవలం చట్టాలు చేయడం కాదు, ఆ చట్టాలని అమలు చేసి ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశం ఇవ్వడమే అసలైన న్యాయం. ఇప్పుడు మనం క్లాస్ రూమ్కి వెళ్దాం. అవును, మన తర్వాత కేసు విద్యార్థులకు సంబంధించింది. వాళ్ల పట్ల మన బాధ్యత ఏంటో కలకత్తా హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో గుర్తుచేసింది. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, క్లాస్ రూంలో హింసకు అస్సలు చోటేలేదు. పిల్లల్ని శారీరకంగా దండించే టీచర్ల మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. దీని వెనకున్న మెసేజ్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. భయపెట్టి నేర్పే చదువు కంటే ప్రేమతో చెప్పే పాఠమే ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు మనం ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బాంబే హైకోర్టు గృహహింస అనే పదానికి అర్థాన్ని మార్చేసింది. ఇది నిజంగా చాలా చాలా ముఖ్యమైన తీర్పు. మానసిక హింస కూడా గృహహింసే అని కోర్టు తేల్చి చెప్పింది. ఇది ఎందుకంత ముఖ్యమంటే, న్యాయం కేవలం పైకి వినిపించే మాటలకే కాదు, మౌనం వెనుక నలిగిపోయే బాధకు కూడా ఉంటుందని ఈ తీర్పు మనందరికీ భరోసా ఇస్తుంది. ఈ సెక్షన్లో మనం చూడబోయే చివరి ఉదాహరణ పాట్నా హైకోర్టు నుంచి వచ్చింది. ఇది మనలో చాలామందికి సంబంధించిన విషయం, ముఖ్యంగా మహిళలకు. అదే ఆఫీసుల్లో భద్రత. ప్రతి ఆఫీస్లోనూ మహిళల సేఫ్టీ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, భద్రత ఎక్కడ ఉంటుందో నమ్మకం అక్కడే పుడుతుంది. అంతేకదా? సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ట్రస్ట్ ఎలా వస్తుంది? ఈ తీర్పు అదే చెబుతోంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. సంస్థాగత జవాబుదారీతనం. అంటే పెద్ద పెద్ద సంస్థలు, అధికారులు తప్పు చేస్తే న్యాయస్థానాలు వాళ్లని ఎలా బాధ్యులను చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సెక్షన్ని మనం రిటైర్ అయిన ఉద్యోగుల హక్కుల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆదేశంతో మొదలుపెడదాం. జీవితాంతం దేశానికి సేవ చేసి రిటైర్ అయ్యాక పెన్షన్ కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం ఎంత నరకం! అందుకే ఇలాంటి పెండింగ్ కేసులన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. దీని వెనకున్న పాఠం చాలా స్పష్టంగా ఉంది. దేశం కోసం పనిచేసిన వాళ్లను మర్చిపోకూడదు. వాళ్లని గౌరవించడమే మంచి ప్రభుత్వానికి గుర్తు. అసలు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సమాధానమే మన తర్వాతి కేస్. రోడ్డు ప్రమాదాల కేసుల్లో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇది మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. చట్టం ముందు అందరూ సమానమే. అది ఆఫీసరైనా సాధారణ పౌరుడైనా. బాధ్యత అనేది మనందరిది. ఇక జవాబుదారీతనం విషయంలో మన చివరి కేసు గుజరాత్ హైకోర్టు నుంచి. ఇది దేని గురించంటే అవినీతిపై పోరాటం గురించి. అవినీతి కేసుల విచారణను కావాలనే ఆలస్యం చేసే అధికారుల మీద కఠిన చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, న్యాయం జరగడంలో ఆలస్యం కావచ్చు,
కానీ వ్యవస్థని తప్పుదోవ పట్టించేవాళ్లను మాత్రం వదలకూడదు. అకౌంటబిలిటీ అనేది నాన్ నెగోషియబుల్ అన్నమాట. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ రోజుల్లో మనమెదుర్కొంటున్న కొత్త రకం సవాళ్లను కోర్టులు ఎలా డీల్ చేస్తున్నాయి, మరి వాటిలో మన బాధ్యత ఏంటో ఇక్కడ చూద్దాం. పండుగలంటే మనందరికీ ఇష్టమే, కానీ మన సంతోషం కోసం పర్యావరణాన్ని పాడుచేయొచ్చా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదుర్చాలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూపిస్తుంది. దీపావళి టైంలో టపాసులు కాల్చి సమయాన్ని రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యకే పరిమితం చేశారు. ఎందుకు? పర్యావరణాన్ని కాపాడటానికి. దీని అర్థమేంటంటే పండుగలంటే కేవలం ఎంజాయ్ చేయడమే కాదు, మన బాధ్యతల్ని గుర్తు చేసుకోవడం కూడా. ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్లోకి వెళ్దాం. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటి? ఫేక్ న్యూస్. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోండి అని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇక్కడున్న పాఠం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మాటల కంటే నిజానికే బలమెక్కువ. ఆ నిజమే మన అసలైన బలం. డిజిటల్ ప్రపంచంలోనే ఇంకో డేంజరస్ ప్రాబ్లం ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు. ఈ సమస్యపై చెన్నై కోర్టు ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ లోన్ యాప్స్ పేరుతో ప్రజల్ని వేధించే కంపెనీల మీద కేసులు పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఇది మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది. టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే. అది మంచిదే, కాని దానికి మానవతా విలువలు అనే గైడెన్స్ లేకపోతే అది చాలా ప్రమాదకరం. ఓకే, ఇప్పటిదాకా మనం 10 వేర్వేరు తీర్పులు చూశాం. రకరకాల సమస్యలో రకరకాల పరిష్కారాలు. మరి వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? అసలు పాయింట్ ఏంటంటే, న్యాయమనేది కోర్టు గదుల్లోనో పెద్ద పెద్ద చట్ట పుస్తకాల్లోనో మొదలవ్వదు. అది మన మనస్సులో, మన ఆలోచనలో మొదలవుతుంది. మన ప్రవర్తనలో కనిపించాలి. ఇది ఒక వ్యక్తిగా, ఒక సమాజంగా మనం పాటించాల్సిన సూత్రం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం కేవలం న్యాయం కావాలి అని అడిగే సమాజంగా ఉండిపోదామా? లేక మనమే న్యాయాన్ని ఆచరించే సమాజంగా ఎదుగుదామా? ఎందుకంటే గుర్తుంచుకోండి, న్యాయం కోరే సమాజం కంటే న్యాయం ఆచరించే సమాజం గొప్పది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.